ఈరోజు మనము హిస్టరోస్కోపీ అంటే గర్భసంచి లోపలికి మనం స్కోప్ వేసి లోపల ఎలా ఉంటుంది ఏంటి అనేది లైవ్లో చూద్దాం రండి. ఇది హిస్టరోస్కోప్ అండి. ఈ చిన్న 5 mm అనమాట, 5 mm కంటే తక్కువే ఉంటుంది. ఇలా మనకు సర్విక్స్ ద్వారా యూట్రస్ లోపలికి వెళ్ళి లోపల ఎలా ఉంది ఏంటి అనేది మనం చూస్తాం. యూట్రస్ కొలాప్స్డ్గా ఉంటుంది కదండి, సో దీన్ని మనం డిస్టెంట్ చేయడానికి వి యూజ్ ఇలా నార్మల్ సెలైన్ వాడతాం అనమాట. ఆస్టియా అది, అండ్ దిస్ ఈస్ ద ఫండస్, దిస్ ఈజ్ వన్ మోర్ ఆస్టియా. ఓకే, సో ఇది మనకి ట్యూబ్స్కి, ఫెలోపియన్ ట్యూబ్స్కి కనెక్ట్ అవుతాయి ఈ రెండు. ఈ పేషెంట్కి ఏంటంటే ఒక పాలిప్ ఉందన్నమాట, అలా మనం కట్ చేసేస్తామన్నమాట పాలిప్. సో ఇది కరెక్ట్గా బేబీ కూర్చునే చోటు ఉంటుంది కాబట్టి క్లియర్ చేసేసుకుంటే, ఇప్పుడు నా సిజర్లో ఉంది చూడండి పాలిప్, సో అది మనం క్లియర్ చేసేసుకుంటేనే నెక్స్ట్ మళ్ళీ ప్రెగ్నెన్సీస్కి వాటికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. క్లియర్ అయిపోయింది. గర్భసంచి లోపల ఉన్న వాల్స్ ఎలా ఉన్నాయి, ట్యూబ్ ఓపెనింగ్స్ ఎలా ఉన్నాయి, పిలకలు ఏమన్నా ఉన్నాయా, సెప్టమ్ అంటే లోపల అడ్డు పొర ఏమన్నా ఉందా, అవన్నీ క్లియర్ చేయడానికి ఇది ఒక సింపుల్ డే కేర్ ప్రొసీజర్. ఈ స్కోపీకి ఇంకా మీరు ఎప్పుడు భయపడరు అని నేను అనుకుంటున్నాను.